కాంగ్రెస్ పార్టీ నేత ఎమ్మెల్సీ కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. తనకు పదవులు ముఖ్యం కాదని ఆత్మగౌరవమే ముఖ్యమని మురళి ఇటీవల వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీలో ఉండగా అందుకున్న ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం మండలి చైర్మన్ స్వామిగౌడ్ అపాయింట్మెంట్ కోరగా ఆయన ఈ రోజు తనను ఛాంబర్ లో కలుసుకోవాలని సూచించారు. ఈ రోజు ఉదయం 10:30 స్వామిగౌడ్ ను కలుసుకున్న కొండా మురళి తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా సమర్పించారు. తెలంగాణ ఎన్నికలకు ముందు పార్టీ మారని ఎమ్మెల్సీలపై చర్యలు తీసుకోవాలని టీఆర్ఎస్ ఇప్పటికే సభాపతికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఆయన చర్యలు తీసుకుని తొలగించక ముందే గౌరవంగా తప్పుకుంటే బాగుంటుందన్న ఉద్దేశంతో మురళి రాజీనామా చేశారు. టీడీపీ, కాంగ్రెస్ నుంచి తెరాస ఎంతో మంది ఎమ్మెల్సీలను చేర్చుకుంది. ఆయా పార్టీలు వారిపై మండలి చైర్మన్ కు ఫిర్యాదు చేసి వారి సభ్యత్వాలు రద్దు చేయాలని కోరారు. కానీ 5 ఏళ్లుగా చైర్మన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కానీ తెరాస చేసిన ఫిర్యాదుపై మాత్రం వెంటనే స్పందించనున్నారని వార్తలు వచ్చాయి. ఇప్పటికే కాంగ్రెస్ సభ్యులు తమను తెరాసలో కలుపుకోవాలని కోరటంతో కాంగ్రెస్ కి మండలిలో దాదాపు ప్రాతినిధ్యం లేకుండా పోయింది. మొత్తానికి పెద్దల సభలోనూ అధికార పార్టీ తన పెత్తనం చెలాయించి విపక్షం లేకుండా చేయాలని చూడడం రాజకీయ విశ్లేషకులను సైతం ఆశ్చర్యపరుస్తుంది. ఇక వరంగల్ ఈస్ట్ నుంచి గత అసెంబ్లీకి ఎన్నికైన కొండా సురేఖకు తొలి జాబితాలో సీటు నిరాకరించడంతో కొండా దంపతులు తెరాసకి రాజీనామా చేశారు. సురేఖ పరకాల నుంచి పోటీ చేసినా విజయం సాధించలేకపోయారు. ఇప్పుడు మురళి రాజీనామాతో కొండా దంపతులకు ఎలాంటి అధికారం లేకుండా పోయింది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.